హలో నేను మిస్ రావు. దుబాయ్ వేదికగా ఛాంపియన్స్ ట్రోఫీ జరుగుతోంది. న్యూజిలాండ్ భారత్ క్రికెట్ జట్లు తలపడుతున్నాయి. ఇక్కడ రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ మీద ఎక్కువగా ఆశలు పెట్టుకున్నారు. నలుగురు స్పిన్నర్స్ని ఇప్పుడు దింపుతుంది భారత క్రికెట్ టీం. అంతే బలంగా న్యూజిలాండ్ టీం కూడా ఉంది. న్యూజిలాండ్ టీము ఈ లీగ్లో ఒకసారి ఓడిపోయినప్పటికీ భారతదేశం క్రికెట్ జట్టు మీద, కానీ పట్టుదల, చివరి వరకు పోరాటేటువంటి తత్వం న్యూజిలాండ్ టీంకి ఉంది. ఇప్పటి వరకు ఇండియా టీం ఛాంపియన్స్ ట్రోఫీలో ఓడిపోలేదు. అత్యంత విశ్వాసంతో, తొనికిసలాటేటువంటి విశ్వాసంతో ఫైనల్కి రెడీ అయింది. ఈ రెండు జట్ల మధ్య జరిగేటువంటి క్రికెట్ పోరు కోసం ప్రపంచవ్యాప్తంగా ఉండేటువంటి క్రికెట్ అభిమానులు చూస్తూ ఉన్నారు. ఇదంతా ఒక ఎత్తు అయితే, బుకీలు, పంట్లర్లు పెద్ద ఎత్తున బెట్టింగ్లకి ఏర్పాట్లు చేసుకున్నారు. చివరికి ఆన్లైన్ ద్వారా కూడా బెట్టింగ్లు కాసుకునేటువంటి వెసులుబాట్లను కల్పించారు. బుకీలు పెద్ద ఎత్తున బెట్టింగ్లు కాసేటువంటి వాళ్ళకి వలవేసే దగ్గరలో ఉంచారు, అందుబాటులో ఉంచారు. బెట్టింగ్లు ఎలా కాసుకోవాలి అని సుమారుగా ఈ మ్యాచ్కి దాదాపు 30,000 కోట్లకు పైగా ఒక భారతదేశంలోనే ఉండేటువంటి క్రికెట్ అభిమానులే బెట్టింగ్లు కట్టుకున్నారనేటువంటి అభిప్రాయం ఉంది. ఈవెన్ ఆన్లైన్లో కళ్ళకెదురుగా కనిపిస్తున్నా కానీ ఈ బెట్టింగ్లను అడ్డుకునేటువంటి ప్రయత్నం చేయలేకపోతూ ఉన్నారు పోలీసులు. నిఘా వ్యవస్థలు కూడా చేతులు ఎత్తేసాయి. ఆ స్థాయిలో బెట్టింగ్ జరుగుతోంది. మరి ఎందుకు ఈ మ్యాచ్కి అంత ప్రాధాన్యత అంటే, ఇప్పుడు ఛాంపియన్స్ ట్రోఫీని ఇండియా గెలుచుకోబోతుందా, న్యూజిలాండ్ గెలుచుకోబోతుందా అనేటువంటి ఒక చర్చ ఏ ఇద్దరు ఇండియన్స్ కలిసినప్పటికీ కూడా సాగుతోంది. దీనికి కారణం ఏంటంటే, ప్రపంచవ్యాప్తంగా ఏ దేశంలో లేనటువంటి క్రికెట్ అభిమానులు భారతదేశంలో ఉన్నారు. క్రికెట్ గురించి మాట్లాడినటువంటి వాళ్ళు చాలా తక్కువ భారతదేశంలో. క్రికెట్ గురించి తెలియకపోతే వాళ్ళని అదొక రకంగా చూసేటువంటి పరిస్థితి భారతదేశంలో ఉంది. అంటే ఆ స్థాయిలో క్రికెట్ అనేటువంటి వ్యసనం భారతీయులకు పట్టుకుంది. అది కాస్త ఇప్పుడు బెట్టింగ్ రూపంలోకి వెళ్ళిపోయింది. బెట్టింగ్లు కాసుకునేటువంటి స్థాయికి వెళ్ళిపోయింది. మరి ఇప్పుడు జట్టు బలాబలాలు, వాళ్ళ యొక్క అదృష్ట గ్రహాలు, వీటన్నిటిని బేరీజ్ వేసుకుంటూ బెట్టింగ్లకు దిగుతున్నారు. ఇక వేణుస్వామి గారు లాంటి వాళ్ళు ఇలాంటి అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటారు కదా. గతంలో కూడా మనం చూసాం. గ్రహాలు, భారతదేశం యొక్క గ్రహాలు ఎలా ఉన్నాయి, రోహిత్ శర్మ గ్రహాలు ఎలా ఉన్నాయి, విరాట్ కోహ్లీ గ్రహాలు ఎలా ఉన్నాయి, ఓపెనర్స్ గ్రహాలు ఎలా ఉన్నాయి, మిడిల్ ఆర్డర్ గ్రహాలు ఎలా ఉన్నాయి, మిడిల్ ఆర్డర్లో ఉండే ఆటగాళ్ల గ్రహాలు, ఇవన్నీ లెక్కలేస్తూ ఉంటారు. ఇక ఐసీసీ నిర్వహించినటువంటి మ్యాచ్ల్లో ఇప్పటి వరకు భారత్ పైచేయిగా నిలుస్తూ వచ్చింది. న్యూజిలాండ్ కూడా అంటే పట్టుదలతో ఉంది. వాళ్ళు కూడా వీరోచితమైన పోరాటం చేస్తారు. ఫీల్డింగ్లో భారత్ కంటే కూడా, ఇండియా టీం కంటే కూడా చాలా పటిష్టంగా ఉంటుంది. వీటన్నిటిని బేరీజు వేసుకొని చివరకు ఒక కంక్లూషన్కి వచ్చి బెట్టింగ్లు కడుతూ ఉంటారు. అందుకే వివిధ పోర్టల్స్లో, వివిధ ఛానల్స్లో, వివిధ పత్రికల్లో, వివిధ ఆన్లైన్ ఎడిషన్స్లో రివ్యూలు చాలా వచ్చాయి. బ్రీఫ్గా ఇచ్చినటువంటి ఒక రివ్యూ నేను మీకు వినిపిస్తాను. మీరు కూడా ఒక అభిప్రాయానికి రావచ్చు. ఇండియా టీం ఫైనల్లో గెలుస్తుందా, ఈ ఛాంపియన్స్ ట్రోఫీని కైవసం చేసుకుంటుందా, లేదంటే న్యూజిలాండ్కి జారు విడుస్తుందా అనే దాని మీద మీరు ఒక ఒపీనియన్కి రావచ్చు. మీకు ఒక రివ్యూ నేను చూపిస్తాను, చదివి కూడా అనిపిస్తాను. ఆ రివ్యూ చూసిన తర్వాత మీరు ఒక ఒపీనియన్కి రావచ్చు. ఇక్కడ నేను రివ్యూలో కొంచెం ఇది బ్రీఫ్గా కనిపించింది, అందుకే మీకు ఇది చూపించేటువంటి ప్రయత్నం చేస్తున్నాను. ఛాంపియన్ నువ్వా నేనా, నేడు ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్ భారత్తో న్యూజిలాండ్ డి జోరు మీద ఉన్న ఇరు జట్లు. మధ్యాహ్నం 2:30 గంటల నుంచి స్టార్ స్పోర్ట్స్, జియో హాట్స్టార్లలో ప్రత్యక్ష ప్రసారం.
పుష్కర కాలం క్రితం అంటే 12 సంవత్సరాల క్రితం భారత జట్టు 5 మ్యాచ్ల్లో వరుసగా విజయాలు సాధించి అజేయంగా ఛాంపియన్స్ ట్రోఫీ టైటిల్ను సొంతం చేసుకుంది. నాటి జట్టులో ఆడిన రోహిత్, కోహ్లీ, జడేజా ప్రస్తుతం టీంలోనూ భాగంగా ఉన్నారు. ఇదొక అసెట్ ఇండియా టీంకి. ఇప్పుడు కూడా టీమిండియా దాదాపు అదే తరహా ఫామ్తో ప్రత్యర్థులపై పైచేయి సాధిస్తూ వచ్చింది. మరో మ్యాచ్లో ఇదే జోరు కొనసాగిస్తే ఏడాది వ్యవధిలో 2వ ఐసీసీ టైటిల్ భారత్ ఖాతాలో చేరుతుంది. ఇది ఒక రికార్డ్ అవుతుంది అనమాట. ఒకే ఏడాదిలో 2 ఐసీసీ టైటిల్స్ భారత్ ఖాతాలోకి రావడం అనేది. ఇక భారత్ 3వ ఛాంపియన్స్ ట్రోఫీ టైటిల్ వేటలో ఇప్పుడు న్యూజిలాండ్ అడ్డుగా ఉంది. లీగ్ స్థాయిలో ఎలా ఆడినా మన టీంపై ఐసీసీ నాకౌట్ మ్యాచ్ల్లో కివీస్దే పై చేయిగా ఉంది. పట్టుదలతో చివరి వరకు పోరాటం, అంచనాలకు మించి రాణించడంలో ఆ జట్టుకు ఎంతో పేరుంది, అంటే న్యూజిలాండ్కి. వారం రోజుల క్రితం భారత్ చేతిలో ఓడినా ఆ మ్యాచ్తో దీనికి పోలిక లేదు. ఆ మ్యాచ్ పరాజయం నుంచి పాఠాలు నేర్చుకుంటూ అసలు పోరులో సత్తా చాటగలదు న్యూజిలాండ్ గురించి. సో ఛాంపియన్స్ ట్రోఫీలో పలు ఆసక్తికర సమరాల తర్వాత అసలైన ఆఖరి పోరుకు రంగం సిద్ధమైంది. టోర్నీలో ఆద్యంతం ఆధిపత్యం కనబర్చిన టీమిండియా ఒకవైపు, నిలకడగా రాణించిన కివీస్ మరోవైపు తుది సమరం కోసం రంగంలో నిలిచాయి. ప్రపంచ క్రికెట్ అభిమానులంతా ఎదురు చూస్తున్న ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్ మ్యాచ్లో నేడు న్యూజిలాండ్తో భారత్ తలపడుతుంది. 2017లో చివరిసారిగా జరిగిన ఈ టోర్నీలో రన్నరప్గా నిలిచినటువంటి భారత్ అంతకుముందు 2 సార్లు టైటిల్ సాధించింది. అయితే 2017లో మాత్రం రన్నరప్గా నిలిచింది. 2000లో ఛాంపియన్స్ ట్రోఫీని గెలిచిన కివీస్ ఖాతాలో వన్డేల్లో ఏకైక ఐసీసీ టోర్నీ ఉంది. కేవలం ఒకటే ఉంది ఐసీసీ టోర్నీకి సంబంధించినటువంటి ట్రోఫీ, ఛాంపియన్స్ ట్రోఫీ కివీస్ ఖాతాలో. భారత్ తమ బలమైనటువంటి బ్యాటింగ్తో పాటు స్పిన్పై ఆధారపడుతుండగా పరిస్థితులకు తగినట్లు స్పందించే తమ ఆల్రౌండర్ నైపుణ్యాన్ని కివీస్ నమ్ముకుంది. చివరకు ఎవరిది పై చేయి అవుతుందో ఆసక్తికరం. సో ఇక్కడ గెలుపటంతో పాటు మరో కీలక అంశం ఈ మ్యాచ్కి సంబంధించి చర్చ వస్తుంది. సుదీర్ఘ కాలంగా భారత జట్టు మూలస్తంభాలుగా అద్భుత విజయాలు అందించిన రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ ఈ మ్యాచ్తో తమ వన్డే కెరీర్ను ముగిస్తారా, T20 వరల్డ్ కప్ తరహాలో ఘనంగా ఆటను ముగిస్తారా అనేది చూడాలి. మరోవైపు కివీస్ కూడా తమ స్టార్ విలియమ్సన్కు ఒక్క ఐసీసీ వన్డే టోర్నీతోనైనా వీడ్కోలు పలకాలని పట్టుదలగా ఉంది. ఈ ముగ్గురు హైలైట్గా నిలుస్తున్నారు ఈసారి. సో మార్పులు లేకుండా టోర్నీలో భారత్ ప్రదర్శన చూస్తే తుది జట్టులో ఎలాంటి మార్పులకు అవకాశం లేదు. ఆటగాళ్ళంతా చక్కటి ఫామ్లో ఉన్నారు. ఓపెనర్గా గిల్ కీలకం కానుండగా మిడిల్ ఆర్డర్లో అయ్యర్, రాహుల్ జట్టు భారం మోస్తారు. సో అయ్యరు, రాహుల్ మిడిల్ ఆర్డర్లో ఉన్నారు. ఓపెనర్గా గిల్, వీళ్ళు మంచి ఫామ్లో ఉన్నారు. రాహుల్ బ్యాటింగ్ దూకుడు సెమీఫైనల్లో కనిపించింది కాబట్టి అతని ఫామ్పై కూడా ఆందోళన పోయింది. వన్డే వరల్డ్ కప్ సెమీస్లో కివీస్పై సెంచరీ చేసినప్పటి నుంచి ఆ జట్టుపై అయ్యర్ మన బెస్ట్ బ్యాటర్. న్యూజిలాండ్ అనగానే అయ్యర్ బాగా కొడతాడనేటువంటిది ఒక ఒపీనియన్ ఉంది. వరుసగా అన్ని మ్యాచ్ల్లో అతను చెలరేగిపోయారు. స్టార్ బ్యాటర్ కోహ్లీ గురించి కొత్తగా చెప్పాల్సిన అవసరం లేదు. ఈ టోర్నీలో కోహ్లీ 4 ఇన్నింగ్స్లో కలిపి 217 పరుగులు సాధించాడు. అతని స్థాయి ఇన్నింగ్స్ మరొకటి వస్తే చాలు భారత్కు తిరుగుండదు. అన్ని ఫార్మాట్లలో కలిపి తాను ఆడిన ఐసీసీ టోర్నీ ఫైనల్స్లో 10 ఇన్నింగ్స్లలో కోహ్లీ 3 అర్ధ సెంచరీలు చేశారు. దీనిని మరింత మెరుగుపరుచుకునే అవకాశం అతని ముందుంది. అయితే ఇప్పుడు భారత జట్టుకు సంబంధించి రోహిత్ బ్యాటింగే కాస్త ఆందోళన కలిగిస్తుంది. ఎందుకంటే ఈ టోర్నీలో ఆడిన అన్ని మ్యాచ్ల్లో అతను విఫలమయ్యాడు. దూకుడుగా 20-30 పరుగులు చేసి పవర్ ప్లేలోనే నిష్క్రమిస్తుండడం జట్టుకు ఇబ్బందిగా మారుతుంది. దీనిని అధిగమించి రోహిత్ భారీ స్కోర్ చేయాలని అభిమానులు ఆశిస్తున్నారు. 10 ఐసీసీ టోర్నీ ఫైనల్ ఇన్నింగ్స్లలో రోహిత్ ఒక్క అర్ధ సెంచరీ కూడా చేయలేదు. సో రోహిత్ మీదే కొంత డౌట్స్ ఉన్నాయన్నమాట బెట్టింగ్ రాయుళ్లకు. ఇప్పుడు తన స్థాయిని చూపించేందుకు ఇది సరైన వేదిక. మరోవైపు భారత్ స్పిన్నర్లు ప్రత్యర్థిపై చెలరేగిపోయేందుకు సిద్ధంగా ఉన్నారు. లీగ్ దశలో 5 వికెట్లతో కివీస్ను దెబ్బతీసిన వరుణ్ చక్రవర్తి జట్టు ప్రధాన అస్త్రం కాగా లెఫ్ట్ ఆర్మ్ మణికట్టు బౌలర్ కుల్దీప్ యాదవ్. సో వీళ్ళిద్దరూ ఆధారపడి ఉందంట. వరుణ్ చక్రవర్తి కుల్దీప్ యాదవ్ మీద ఆధారపడి ఉంది. ఎందుకంటే దుబాయ్ పిచ్ అనేది స్పిన్కి అనుకూలంగా ఉంటుందని చెప్పి క్యూరేటర్ కొంత అభిప్రాయపడ్డారు నిన్న. బహుశా అది కూడా బెట్టింగ్ రాయిళ్ళు కొంచెం
తీసుకుంటారనమాట పరిగణలోకి. జడేజా, అక్షర్ కూడా రాణిస్తే కివీస్కి కష్టాలు ఖాయం. మన నలుగురు స్పిన్నర్లు కలిసి టోర్నీలో 21 వికెట్లు తీశారు. ఈ ఫేస్తో షమి ఆకట్టుకోగా పాండ్యా కూడా అండగా నిలుస్తున్నాడు. హెన్రీ ఆడతాడా? లీగ్ దశలో భారత చేతిలో ఓడిన న్యూజిలాండ్పై ఆ మ్యాచ్ ఫలితం పెద్దగా పడలేదు. ఆ మ్యాచ్లో జరిగిన లోపాలను సవరించుకొని బరిలోకి దిగుతున్నామని టీం మేనేజ్మెంట్ ఆత్మవిశ్వాసం ప్రదర్శిస్తుంది. టీం బ్యాటింగ్ విషయంలో కివీస్ బలంగా కనిపిస్తుంది. రచిన్ రవీంద్ర సెంచరీలతో చెలరేగిపోతుండగా విలియమ్సన్ కూడా అదే స్థాయి ఆటను ప్రదర్శించాడు. 5 ఐసీసీ టోర్నీ ఫైనల్స్ ఇన్నింగ్స్ను ఆడిన విలియమ్సన్ ఒకే ఒక అర్ధ సెంచరీ చేసినా అతను ఈ టోర్నీలో రాణిస్తున్న తీరు జట్టుకు అదనపు బలంగా మారింది. యంగ్ మిచెల్ కూడా ఆకట్టుకోగా ఫిలిప్స్ తన ఫీల్డింగ్తో హైలైట్గా నిలిచాడు. ధాటిగా ఆడగల సత్తా ఉన్న ఫిలిప్స్ కూడా చెలరేగితే కివీస్ కూడా భారీ స్కోర్ సాధించగలదు. జట్టు స్పిన్ కూడా మెరుగ్గానే ఉంది. కెప్టెన్ సాట్నర్, బ్రేస్వెల్తో పాటు ఫిలిప్స్ కూడా బంతిని బాగా టర్న్ చేయగల సమర్థుడు. ఫేసర్లు జెమిసన్, రూట్కేలు కీలకం కానుండగా అసలు మ్యాచ్కి ముందు హెన్రీ గాయం ఆందోళన రేపుతోంది. భారత్తో మ్యాచ్లో 5 వికెట్లు తీసిన హెన్రీ జట్టు ప్రధాన ఆయుధం. అతను కోలుకొని బరిలోకి దిగితే కివీస్కు ఓరట. సో హెన్రీ మీద ఆధారపడి ఉంది కివీస్ గెలుపు ఓటములు కొంతవరకు. ఇక హైలైట్ పాయింట్స్ చూస్తే కనుక మనం ఇక్కడ వన్డే టోర్నీల్లో గెలుస్తాడా? సో భారత్ కెప్టెన్గా రోహిత్ శర్మ జట్టును 4 ఐసీసీ ఈవెంట్లలోనూ ఫైనల్కి చేర్చాడు. వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్, వన్డే వరల్డ్ కప్, T20 వరల్డ్ కప్, ఇప్పుడు ఛాంపియన్స్ ట్రోఫీలో టీమిండియా ఆఖరి పోరుకు అర్హత సాధించింది. ఇందులో 2 ఫైనల్స్లో పరాజయం పాలైన జట్టు T20లో విశ్వ విజేతగా నిలిచింది. ఇప్పుడు ధోని తర్వాత 2 ఐసీసీ టైటిల్స్ సాధించిన భారత సారథిగా నిలిచేందుకు అతను అడుగు దూరంలో ఉన్నాడు. ఇది ఒక రికార్డ్ అనమాట. ఇప్పుడు కనుక గెలిస్తే దీనిని అతను అందుకుంటాడా అనేది ఇప్పుడు జరిగే ఫైనల్ పోర్లో తేలనుంది. 2013లో ఛాంపియన్స్ ట్రోఫీలో ఓపెనర్గా బరిలోకి దిగిన రోహిత్ తన బ్యాటింగ్తో జట్టు విజయంలో కీలక పాత్ర పోషించాడు. సో ఆఖరి మ్యాచ్ కోహ్లీకి రోహిత్లకి అనేది. కోహ్లీ రోహిత్ల భవిష్యత్తు ఈ మ్యాచ్తో తేలనుంది. అంతటా చర్చ వినిపిస్తుంది. 2027 వన్డే వరల్డ్ కప్ సన్నాహకాలలో భాగంగా జట్టును సిద్ధం చేసేందుకు వీరు తప్పుకుంటారని అనుకుంటున్నా దీనిపై ఇప్పుడు స్పష్టత రాకపోవచ్చు. నిజానికి వీరి స్థాయి ఆటను బట్టి చూస్తే ఇప్పటికిప్పుడు తప్పుకోవాల్సిన అవసరం లేదు. ముఖ్యంగా కోహ్లీ అయితే చెలరేగిపోతున్నాడు. అతని ఫిట్నెస్కి కూడా డోకా లేదు. అయితే స్టీవ్ స్మిత్ తరహాలోనే తానే స్వయంగా దూరం అవుతాడా అనేది చెప్పలేం. మరోవైపు రోహిత్ పైనే అందరి దృష్టి ఉంది. ఇప్పటికీ T20ల నుంచి తప్పుకున్న రోహిత్ సిడ్నీ టెస్టుకు దూరమైన దానిపై కూడా సందేహాలు రేపాడు. ఇక మిగిలిన ఫార్మేట్ వన్డేల్లో మాత్రమే. అయితే నిజంగా కొనసాగే ఆలోచన లేకపోయినా ఈ మ్యాచ్ ముఖ్యంగానే అధికారికంగా రిటైర్మెంట్పై ఎలాంటి ప్రకటన రాకపోవచ్చని వినిపిస్తుంది. ఇక భారీగా బెట్టింగ్ ఫైనల్ పై జోరుగా బెట్టింగ్ సాగుతుంది. ఈ మొత్తం సుమారు 5,000 కోట్ల వరకు ఉండొచ్చని తెలుస్తుంది. దీని వెనుక పెద్ద మాఫియా సామ్రాజ్యం కూడా ఉన్నట్లు పోలీసులు చెబుతున్నారు. ఆసీస్తో సెమీస్ మ్యాచ్పై పెద్ద స్థాయిలో బెట్టింగ్లు చేసిన 5గురిని పోలీసులు అరెస్ట్ చేశారు. సో ఇక్కడ చూడండి, 2000లో భారత్ న్యూజిలాండ్ మధ్య 2000 ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్ జరిగింది. ఈ మ్యాచ్లో కివీస్ 4 వికెట్ల తేడాతో నెగ్గి టైటిల్ సొంతం చేస్తారు 2000లో. సో ఆ సంతోషం మరి ఇంకా మిగులుతుందా వాళ్ళకి అని అంటే ఫైనల్లో తేలిపోతుంది. సో కాబట్టి ఇది ఇంటర్నేషనల్ గేము. మనం బుకీలు చాలా అంశాలని పరిగణలో తీసుకుని బెట్లు కాడుతుంటారు. కానీ ఇంటర్నేషనల్ మాఫియా అనేది ప్రతి మ్యాచ్లో ఫైనల్లో ప్రధానంగా ఉంటుంది. ఆ ఇంటర్నేషనల్ మాఫియా ఖచ్చితంగా ఈ బెట్టింగ్ రాయల్ని ముంచేస్తుంది. యాక్చువల్గా వాళ్ళకి ముందే తెలుసు ఎవరు గెలిచే అవకాశం ఉందనేది ఆ బెట్టింగ్ రాయళ్ళు. నాకు కొంతమంది చెప్తున్న దాని ప్రకారం ఏంటంటే ఇంటర్నేషనల్గా ఉండేటువంటి బెట్టింగ్ మాఫియా భారత్ వైపే మొగ్గు చూపుతున్నట్టు తెలుస్తుంది. కొంతమంది నాకు ఫోన్లు చేసినటువంటి కొంతమంది ఉన్నారు. సో వాళ్ళు ఇస్తున్నట్టు ఇన్ఫర్మేషన్ ప్రకారం భారత్ వైపే ఎక్కువ మంది బెట్టింగ్లు కాస్తున్నారని చెప్పి. మరి మీ ఆప్షన్ ఏంటి అనేది తెలియజేయచ్చు. థ్యాంక్ యూ.